సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు చదువుమా. పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ, తన ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. యేసు ప్రభువారు సువార్త పరిచర్య ప్రారంభించినటువంటి దినాలవి. దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి తన కొరకు శిష్యులను సిద్ధపరచుకుంటూ ఉన్నటువంటి ఘడియ. ఆయన గలిలయ సముద్రపు తీరమున నడుస్తూ ఉన్నప్పుడు పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ చేపలు పడుతూ వలలను కడుగుతూ ఉన్నారంట. వీరిని చూచి యేసు ప్రభువారు అంటాడు, నా వెంబడి రండి, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. బాగా గమనించండి. యేసు ప్రభువారు చేపలు పట్టేటువంటి పేతురును ఆంద్రేయను చూచి, మీరు నా వెంబడి రండి అని పిలవగానే వారు తమ వలలను విడిచిపెట్టి అని రాయబడుతుంది. వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆ కిందకి మరలా చదివితే జబదయి కుమారుడైనటువంటి యాకోబు, యోహాను వారి ఇరువురు కూడా చేపలు పడుతూ ఉన్నారంట. వాళ్ళ నాన్నగారు కూడా వారితోనే ఉన్నాడు, అవునా? వారి యొద్ద వారి తండ్రి అయినటువంటి జబదయి కూడా ఆ ధోనిలోనే ఉన్నాడు. వారు వలలో పడుతూ ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు వారిని కూడా పిలిచాడంట. వారు కూడా తమ తండ్రిని, తమ వలలను, తమ ధోనిను విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఈ శ్రేష్టమైనటువంటి దినమున ఏం విడిచిపెట్టాలో లేఖనంలో నుండి చదువు. ఈరోజు యొక్క మెసేజ్ యొక్క టైటిల్ విడిచిపెట్టుట, విడిచిపెట్టవలసింది. యేసు ప్రభువారు శిష్యుల్ని పిలుస్తూ ఉన్నాడు. పేతురు తన సహోదరుని జబదయి కుమారులను పిలిచి, మీరు నన్ను వెంబడించండి అనగానే వారు వెంటనే యేసు ప్రభువుని వెంబడించుట కొరకు వారి దగ్గర ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా చూస్తాం. ఇంతకీ పిలిచింది ఎవరు? పిలిచింది ఎవరు? మనము అనేక సంవత్సరాల నుండి సువార్త వింటున్నాం, అనేక సంవత్సరాల నుండి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాం, అనేక సంవత్సరాల నుండి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి మనకి పిలిచింది యేసు ప్రభువారని ఈ లేఖనాలు చదువుతూ ఉన్నాం. కాబట్టి మనకు అర్థమైంది. ఆ రోజు ధోనిలో ఉన్నటువంటి వారిని, లేక చేపలు పడుతున్న వారిని, లేక వలలు కడుగుతున్నటువంటి వారు పిలిస్తే పిలిచిన వాడు లోకరక్షకుడని వారికి తెలుసా? లేదు. కొంతకాలంగా సువార్త పరిచర్య చేసి వచ్చి పిలిచాడంటే లేదు. ఆ ప్రాంతంలో అప్పుడే దేవుని వాక్యాన్ని ప్రారంభించాడంట. పై వచనాల్లో మనం చదువుతూ ఉంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెబుట
ప్రకటించడానికి మొదలుపెట్టిన అప్పుడే సువార్త మొదలయ్యింది. యేసు ప్రభువారు అప్పుడే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువారు అంట ఆ శిష్యులుగా ఎన్నిక చేయబడుతున్నటువంటి వారిని, పేతురును ఆంద్రేయను జబదయ కుమారులను పిలవగానే వారు వెంటనే తమ వలలను విడిచిపెట్టి, అక్కడ 2 సందర్భాల్లో ఇద్దరిని పిలిచిన ఆ సందర్భాల్లో అక్కడ రాయబడుతున్న మాట జాప్యం లేదు. ఇక అక్కడ వెంటనే తమ వలలను విడిచిపెట్టి, వెంటనే తమ ధోనిలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాయబడతా ఉంది. పిలిచింది ఎవరో తెలిస్తే మనం ఏం విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడానికి శ్రద్ధ పడతాం. యేసు ప్రభువారని మనం సింపుల్గా చెప్పేస్తాం. ఎవరు పిలిచారు? యేసు ప్రభువారు. చాలా సింపుల్గా చెప్తాం. యేసు ప్రభువారు విడిచిపెట్టాడా? మనల్ని విడిచిపెట్టమన్న యేసు ప్రభువారు ఆయన విడిచిపెట్టాడా? మీరు నా వెంబడి రండి అని వారిని పిలిచాడు కదా. పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టేశారు కదా. వలలను విడిచిపెట్టారు, దోన్ని విడిచిపెట్టారు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టినటువంటి వారికి వెంబడిస్తూ ఉన్నారు. మంచిదే. యేసు ప్రభువారు ఏం విడిచిపెట్టాడు? చదువుతారు ఒకసారి వాక్య భాగంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఏమైనా విడిచిపెట్టొచ్చాడా అంటే ఆయన దేవుని స్వరూప్యము కలిగిన వాడంట. గట్టిగా స్తోత్రం చెప్తారు. ఏ రూపం ఉంది ఆయనకి? దేవుని స్వరూపము కలిగిన వాడు. రెండవది దేవునితో సమానముగా ఉండేటువంటి వాడు అని రాయబడుతుంది. తండ్రి అయినటువంటి దేవునితో సమానముగా ఉండేటువంటి వాడు. ఇది గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని విడిచిపెట్టాడంట. దేవునితో సమానమైన స్థానాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని యొక్క రూపాన్ని విడిచిపెట్టాడంట. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతున్న మాట, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు, మహాఘనుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన స్థలముల్లో నివసించే గొప్ప దేవుడు ఆయన. ఆ దేవునితో సమానముగా ఉండే ఆ మహోన్నతమైన స్థానాన్ని, ఆ స్థలమును, ఆ ఘనతను యేసు ప్రభువారు విడిచిపెట్టేశాడు. మహోన్నతమైన స్థలములో నివసించే గొప్ప దేవుడు అంట ఆ మహోన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలాగొచ్చాడో తెలుసా? దాసుని స్వరూపమును ధరించుకొని. ఎలాగొచ్చాడంట? మనుషుని యొక్క పోలిక, దాసుని యొక్క స్వరూపమును ధరించుకొని రిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునితో సమానమైన స్థానాన్ని విడిచిపెట్టాడు. దేవుని యొక్క రూపాన్ని విడిచిపెట్టాడు. మనుషుల పోలికలోనికి వచ్చేసాడు. దాసుని పోలికలోనికి వచ్చేసాడు. ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం విడిచిపెట్టాడో అలాగే మనల్ని కూడా నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. మీరు విడిచి నన్ను వెంబడించండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఆయన విడిచిపెట్టాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. నేను దేవుని స్వరూపాన్ని కలిగిన వాడిని, దాన్ని విడిచిపెట్టాను. దేవునితో సమానమైన స్థితి కలిగిన వాడిని విడిచిపెట్టాను. మహోన్నతమైన ఘనమైన స్థితిలో ఉండవలసిన వాడిని విడిచిపెట్టాను. గొప్ప భాగ్యాన్ని నేను విడిచిపెట్టి వచ్చేసా. ఎవరి కోసం? ఎవరి కోసం? లోకం కోసమా? మన కోసమా? ఎవరి కోసం? మన కోసమే. నీ కోసం, నా కోసం ఆయన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు కదా. ప్రభు అడుగుతా ఉన్నాడు, నువ్వు విడిచిపెట్టగలుగుతావా?
నువ్వు విడిచిపెట్టగలుగుతావా? పేతురుని తన సహోదరిని, యోహాన్ని తన సహోదరిని పిలుస్తా ఉన్నాడు. మీరు నన్ను వెంబడించాలి. విడిచిపెట్టగలిగింది నీ దగ్గర ఉంది, దాన్ని విడిచిపెట్టగలుగుతావా? ఆ రోజు వెంటనే, మారు మాటలేదండి, వెంటనే పేతురు తన సహోదరుడు తమ వలలను విడిచిపెట్టారంట. యోహాను తన సహోదరుడు తమ ధోనిలను, తమ తండ్రిని విడిచిపెట్టేశారు. యేసు ప్రభుని వెంబడించడానికి వారు సిద్ధపడ్డారు. ఏం విడిచిపెట్టాలో వాక్య భాగంలో నుండి కొన్ని మాటల్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడు మనం చదివినటువంటి మాటని మనం చదివితే, వారు వెంటనే తమ ధోనిను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి. 20వ వచనం కూడా చదువుతారా? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వారు దేవుని కొరకు ఇహలోక సంబంధమైనటువంటి సంబంధాలన్నిటిని విడిచిపెట్టేశారు. వారి జీవనం ఏంటి? చేపలు పట్టుకోవాలి. ఇప్పుడు ఏం విడిచిపెట్టారు? వలల్ని విడిచిపెట్టేశారు, ధోనిని విడిచిపెట్టారు, తండ్రిని, అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలన్నిటిని విడిచిపెట్టి, ఈ లోకంతో సంబంధము లేకుండా, సాంగత్యము లేకుండా, సహవాసము లేకుండా ఉండేట కొరకు తనకి ఏదైతే ఆధారంగా కనపడతా ఉందో ఆధారమైన వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించడం ప్రారంభించారు. ఈ లోక సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టేయాలి. దేవుని కొరకు ఏది నీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టాలి. ఒకరోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటాడు, అబ్రహామా, నువ్వు మిన్నగా ప్రేమించుచున్నటువంటి నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకుని వచ్చి బలివ్వాలి. అర్థమైపోయింది అబ్రహాంకి. దేవుని కంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించాడు? కుమారుణ్ణి ప్రేమించాడు. ఈరోజు నువ్వు నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వాలి. తీసుకుని వెళ్ళు మోరియా పర్వతానికి. దగ్గరికి ఇవ్వనొచ్చుగా, ఇంటి దగ్గర బలిపీఠం కట్టావు కదయ్యా, ఆ బలిపీఠం మీద ఇవ్వచ్చు కదా, ఆ బలిపీఠం మీద అర్పించనొచ్చుగా. ఈ 3 రోజుల ప్రయాణంలోనంట దేవుని మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తామా, బిడ్డని ఎక్కువగా ప్రేమిస్తామా? చెరుకు మిషన్లో గనక చెరుకు గెడను పెడితే ఎలాగైతే క్రషర్ అయిపోతుందో, ఎలాగైతే నలిగిపోతుందో, తన బిడ్డని బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ బిడ్డని బిడ్డని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించడానికి కట్ చేసి బలిపీఠం మీద అర్పించాలి. మదిలో మెదులుతూ ఉన్న ఈ ఆలోచనలో పుట్టగా పుట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల ప్రాయంలో నాకు ఒక బిడ్డ పుడితే ఈ బిడ్డని దేవునికి బలిగా ఇవ్వాలి. ఎంత నలిగిపోయిందో చూడండి. మన బిడ్డలకి చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు కదా, ప్రాణం అల్లాడిపోతుంది కదా, వారికి చిన్న గాయం అయితేనే. ఇప్పుడు బిడ్డని దేవునికి బలిగా ఇవ్వాలి కదా. ఐఎమ్ రెడీ అన్నాడు అబ్రహాం గారు. వెళ్ళాడు, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, బిడ్డను పునుకోబెట్టాడు, కత్తి ఎత్తేసాడు. ఇక ఐఎమ్ రెడీ. విడిచిపెడతావా? వారు వలలను విడిచిపెట్టారు, ధోన్ని విడిచిపెట్టారు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టారు, తమ కుటుంబాన్ని విడిచిపెట్టేశారు. దేవునితో సహవాసం చేయడానికి ఏది అడ్డుగా ఉందో దాన్ని అన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి వారు సిద్ధపడ్డారు. ఈరోజు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నిన్ను అడుగుతూ ఉన్నాడు, నువ్వు విడిచిపెట్టవలసింది ఉంది, దాన్ని విడిచిపెట్టగలుగుతావా? నువ్వు దేవునితో సహవాసం చేయడానికి, దేవుని వెంబడించడానికి, దేవుని అడుగుజాడలో నడిపించబడడానికి విడిచిపెట్టవలసింది ఉంది, విడిచిపెడతావా? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పేతురు అడుగుతా ఉన్నాడు, అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం, మా జీవన సంబంధమైన వాటన్నిటినీ, ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలని, ఈ లోక సంబంధమైనటువంటి సహవాసాన్ని, ఈ లోకంతో మాకున్న మనుగడను అంతటిని మేము విడిచిపెట్టామయ్యా, మాకు ఫలమేంటి?
నువ్వు దేవుని కంటే మిన్నగా ఏదైనా ప్రేమిస్తున్నావేమో దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడు. దేవుడు ఏం చేస్తాడో చూడు వాక్యంలో. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగిన. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు. ఏం విడిచిపెట్టారు? సమస్తాన్ని. ఇక దాంట్లో అన్నీ వచ్చేస్తున్నాయి. నీకు దేవునికి ఏది ఆటంకంగా ఉందో దాన్ని విడిచిపెట్టు. సువార్తకి నీకు ఏది ఆటంకంగా ఉందో దాన్ని విడిచిపెట్టు. నా కొరకు, సువార్త కొరకు అన్నదమ్ములనైనను ఇంటినైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనా భూములనైనా విడిచినటువంటి వాడంట ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు కాలమందు, గట్టి స్తోత్రం చెప్పండి, రాబోవు కాలమందు నిత్య జీవాన్ని పొందుకుంటాం. నా కొరకు, సువార్త కొరకు, నా కొరకు, దేవుని వాక్యం కొరకు, విశ్వాసులమని, దేవుని పిల్లలమని, దేవునితో సహవాసం కలిగిన వారమని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఏది అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడదాం. దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని, దేవుని కొరకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడం కొరకు ఏది మన జీవితాల్లో అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడదాం. ఈ లోకంలో వారు తమ జీవన సంబంధమైన వాటిని, ఇహలోక సంబంధమైన సంబంధాలని, అంటే కుటుంబపరమైనటువంటి సంబంధాలను కూడా దేవుని సేవకు అడ్డుగా ఉందని విడిచిపెట్టేశారు. పరిచర్యకు అడ్డుగా ఉందని, దేవునితో సహవాసానికి అడ్డుగా ఉందని విడిచిపెట్టేశారు. మన పితరులు అందరూ దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఏది నీకు అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టు. రెండవ అనుభవం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం విడిచిపెట్టాలి అంటే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టు. ప్రాచీన స్వభావం అంటే పూర్వపు స్థితి. గత కాలంలో రక్షించబడక ముందు నీకు ఏ అలవాట్లు ఉన్నాయో, రక్షించబడిన తరువాత కూడా అదే అలవాట్లు ఉన్నాయా? దేవుని ఎరగక మునుపు నీ జీవితం ఎలాగుందో దేవుని ఎరిగిన తరువాత కూడా అలాగే ఉన్నావా? ప్రయోజనం లేదు సుమా. దేవుని ఎరగక ముందు మన నడవడిక, దేవుని ఎరిగిన తరువాత మన నడవడిక వేరుగా ఉండాలి కదా. దేవునితో సహవాసం అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో పాత స్వభావం, ప్రాచీన స్వభావం, పురాతన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన స్థితిని కలిగి ఉండాలి కదా. లోకంలో ఉన్నప్పుడు ఆచారాలు ఉన్నాయి, లోకంలో ఉన్నప్పుడు శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి, లోకంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన సహవాసం ఉంది. మరి రక్షించబడి మరలా వాటినే చేస్తూ ఉన్నామా? వాటితోనే సహవాసం ఉందా? వాటిని అనుసరిస్తూ ఉన్నావా? ప్రయోజనం లేదు సుమా. దైవజనుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ పాత స్థితి, చెడిపోవు మీ ప్రాచీన స్వభావం, చెడిపోవు మీ పురాతన స్థితి.
ఇది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొడుతుంది, మన భక్తిని పాడు చేస్తూ ఉంది. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, పాత స్వభావాన్ని విడిచిపెట్టు. దేవునితో సహవాసాన్ని ప్రారంభించిన తర్వాత మరలా లోకంతో సహవాసం వద్దు. దేవునితో సహవాసాన్ని ప్రారంభించిన మన జీవితంలో పాపపు స్వభావం వద్దు. ఇక నమ్మి బాప్తిసం పొందాం కదా, మన శరీరేచ్ఛలు, మన తలంపులు, మన కోరికలు, మన స్వభావం అంతా రోజు సమాధి చేయబడింది. సచ్చిన స్థితిలోనికి వెళ్ళిన మనం మరలా తిరిగి నూతన స్థితిలో జీవాన్ని సంపాదించాలి, కానీ మరలా ఈ కంపు కొట్టే స్థితితో ఉండొద్దు. దేవుని కొరకు నీ పాత అలవాట్లన్నిటిని విడిచిపెట్టేసాయి. ప్రాచీన స్వభావం అంటే నీ పాత స్థితి, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టేసాయి. అమ్మా, నిన్నెవరూ శిక్షించలేదా అని ప్రభు అడిగితే లేదయ్యా. ఎవరు నీ మీద రాయేయలేదా? లేదయ్యా. అందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారయ్యా. ఇంకెప్పుడు అలాగుండకమ్మా. ఇక తన జీవితంలో మరలా తిరిగి పాపపు నైజాన్ని అనుభవించినట్లుగా కనిపించలేదే. దేవుడు మన కొరకు మహిమను విడిచిపెట్టొచ్చాడు కదా, దేవునితో సమానమైన స్థితిని విడిచిపెట్టొచ్చాడు కదా. ఆ గొప్ప భాగ్యమును విడిచిపెట్టి మన కొరకు దీనుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు కదా. దీన శరీరమును ధరించుకొని రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చాడు కదా. మరి ఆ విడిచిపెట్టి వచ్చిన వాడు అడుగుతా ఉన్నాడు, నా కొరకు నువ్వు విడిచిపెట్టగలుగుతావా? మహిమ కలిగిన స్థానంలో మనల్ని ఉంచడానికి ప్రభు పిలుస్తా ఉన్నాడు. అంటాడు కదా, నేనుండే స్థానంలో మీరును ఉండులాగున. ఆయన ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించు. మిన్నల్లి లాంటి నీ బ్రతుకుని మహిమ కలిగినటువంటి ఆ పరలోకపు పట్టణంలో ఉంచాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దానికి అడ్డుగా నీ జీవితంలో ఏముందో దాన్ని విడిచిపెడతావా? నీ పాత అలవాట్లు, పాత జీవితాన్ని విడిచిపెట్టు. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడు మాట్లాడుతున్న మాట, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచు ఉన్నాము. దైవజనుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు, అయ్యలారా మేము కూడా ఒకప్పుడు నీలాంటి స్వభావం కలిగిన వారమే. మా జీవితం కూడా ఒకప్పుడు అటువంటిదే. ఈ రోజున మీ స్వభావం ఎలాగుందో మేము కూడా అలాగే జీవించిన వారం. ఆకాశము నుండి దిగి వచ్చిన వారం కాదండి. మేము కూడా పరిశుద్ధులుగా పుట్టిన వారం కాదే. మేమేదో భక్తిలో నమ్మకమైన వారం కాదు. మేము కూడా ఒకప్పుడు మీ స్వభావం ఎలాగుందో ఈ రోజున ఒకప్పుడు మేము అలాగే ఉన్నాం. అయితే మేము సువార్తను విశ్వసించాం, దేవుని వాక్యాన్ని అంగీకరించాం, దేవునితో సహవాసాన్ని ప్రారంభించాం. అప్పుడు అర్థమైంది, ఇదిగో ఈ లోక సంబంధమైన మనుగడంతా వ్యర్థమైనటువంటిది అని. ఏమంటాడు చదువుతారా? అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయొచ్చు ఉన్నారు? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి
ఎటు తిరగాలి ఇప్పుడు చెప్పండి? సర్వ సృష్టికర్త అయినటువంటి జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగాలని మేము మీకు బోధిస్తూ ఉన్నామయ్యా. బ్రతిమలాడుతూ ఉన్నాడండి. సమస్తాన్ని విడిచిపెట్టండి, వ్యర్థాన్ని విడిచిపెట్టండి. ఏది వ్యర్థమైందో, దేవునితో నువ్వు సహవాసం చేయకుండా ఏది నీ ఆధ్యాత్మిక జీవితానికి, వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టు. మేము కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం, దాన్ని విడిచిపెట్టాం. ఇది వ్యర్థమైందని మాకు అర్థమవుతా ఉంది. ఈ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టాం, మీరు కూడా విడిచిపెట్టండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు దైవజనుడు. ప్రేమతో మనవి చేస్తా ఉన్నా, నీ లోపల ఏదుందో వ్యర్థమైంది, దేన్ని వెంబడించడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఏది అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టు. మనం చూసుకుంటే చాలా మంచిగా కనపడతామండి. ఎవరికి వారుగా నా అంత మనుషులు, నా అంత అందమైన వాళ్ళు, నా అంత గుణం కలిగిన వారు ఎవరు లేరనిపిస్తుంది. మనం అద్దం ముందుకెళ్తే కనపడతాయి మన ముఖం మీద, మన శరీరం మీద ఉన్న మచ్చలేంటో, డాగులేంటో. దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్తే తెలిసింది మన అంతరంగంలో ఉన్న లోపాలేంటో. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే తెలుస్తుంది మన పాపపు జీవితం ఏంటో. ఆ వ్యర్థమైనది ఏంటో దాన్ని విడిచిపెట్టి, ఎందుకు ఇంత స్పష్టంగా దైవజనుడు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించమని ప్రభు వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకునే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఎవరంట? నమ్మి బాప్తిసం పొంది సంఘ సహవాసులో నాటబడిన వారంట. దేవుని యొక్క విమోచన దినము కొరకు మనమందరము ముద్రించబడిన వారము. నువ్వు ఎవరి సొత్తు చెప్పండి? ఎవరి సొత్తు? నిజమేనంటారా? నిజమేనా? దేవుని సొత్తేనా? దేవుని సొత్తు అయితే మన లోపల వ్యర్థమైనటువంటి ఎందుకుంటాయి? మనము దేవుని పిల్లలమైతే వ్యర్థమైనటువంటివి ఎందుకుంటాయి? వాక్యలో దైవజనుడు హెచ్చరిక చేస్తుంటాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. డబుల్ గేమ్ ఆడుతున్నాం కదా. 2 రకాల ప్రవర్తన, 2 తలంపులు కలిగిన జీవనం వాక్యం మాట్లాడుతూ ఉంది. నీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టు. నువ్వెవరో తెలుసా? ముద్రించబడినటువంటి బిడ్డవి, దేవుని చేత ముద్రించబడినటువంటి బిడ్డవి నువ్వు. విమోచన దినం కొరకంటే దేవుడు నిన్ను ముద్రించాడు. నీ స్థానం గొప్పది. లోకస్తులకి నీకు వ్యత్యాసం ఉండాలి. నీ స్థానం గొప్పది. కింద మాట కూడా చదువుతారా? సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. విసర్జించండి సకలమైన దుష్టత్వం. ఇదంతా ఎక్కడ ఉంది? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మరి మనము దేవుని పిల్లలమా? దైవజనుడు అంటాడు, మేము కూడా ఒకప్పుడు మీలాంటి స్వభావం కలిగిన వారమేనయ్యా, మీలాంటి నడవడిక కలిగినటువంటి వారమే. మీరు ఏ స్థితి కలిగి ఉన్నారో ఆ స్థితి మేము కలిగిన వారమే. అయితే మేము దేవుని వాక్యానికి విధేయత కలిగి మా జీవితాన్ని మార్చుకొని ఈరోజు మేము ముందు సాక్షిగా నిలబడతా ఉన్నాం. మా స్వభావాన్ని మార్చుకొని మీ ముందుకు వచ్చాం. మా స్థితిని మార్చుకొని మీ ముందుకు వచ్చాం. అయ్యలారా, ఉపదేశాన్ని అంగీకరించండి. దేవుని వాక్యానికి విధేయులు కండి. ఇదిగో వాక్యం హెచ్చరిక చేస్తుంది, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోమని. దేవుని కొరకు పాత జీవితాన్ని విడిచిపెడదాం, నూతన స్థితిని సంపాదించుకుందాం. దేవుని స్తోత్రం చేద్దామా? 3వ అనుభవం, దేన్ని విడిచిపెట్టాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత
సమస్త కల్మషమును, వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుము. ఏం విడిచిపెట్టాలి? సమస్తమైన కల్మషం. ఏం విడిచిపెట్టాలి? సమస్తమైన కల్మషం. దైవజనుడు మాట్లాడుతూ అంటాడు, నీ లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని విడిచిపెట్టు, నీ లోపల దేవుని వాక్యం అంట నాటబడిద్దంట. ఆ సమస్తమైన కల్మషంలో ఏముంది అని చూస్తే విర్రవీగుచున్నా నువ్వెంతరా అంటారా? అనరా? నేనంటే ఏమనుకున్నావు అనరా? నా బలగం ఏంటో తెలుసా? నా స్థితి ఏంటో తెలుసా? నా స్థాయి ఏంటో తెలుసా? దేన్ని చూచి? ధనాన్ని చూచో, బలగాన్ని చూచో, బలమును చూచో, అవునా, మనకున్న వెనకమాల ఉన్నటువంటి పలుకుబడిని చూచో వెర్రవీగుతావంట. వాక్యం చెప్తా ఉంది, వెర్రవీగే స్వభావాన్ని విడిచిపెట్టు. నాకేమి అనుకునే ఈ స్థితిని విడిచిపెట్టు. ఇది కల్మషంతో కూడినటువంటిదని వాక్యం చెప్తుంది. సమస్తమైన కల్మషం. ఈ సమస్తమైనటువంటి కల్మషాన్ని విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుని వాక్యం నీ లోపల నాటబడిద్దంట. సమస్తాన్ని విడిచిపెట్టు. సమస్తమైన కల్మషం నీ లోపల పనిచేస్తుందేమో. చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైనా మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ, ఏముంది? కోపము, ఆగ్రహము, దుష్టత్వము ఉందా? 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 విడిచిపెట్టామా? చిర్రెత్తుకొచ్చింది కదా. అరికాళ్ళుండి నన్నెత్తి వరకు ఉంది. ఇది ఎక్కడ కదిలిచ్చినా కూడా ఆగదిక. అరికాళ్ళుండి నన్నెత్తి వరకు. వాక్యం చెప్తుంది, వెర్రవీగుచున్న నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టేసి, నీ అహంకారపు స్వభావాన్ని విడిచిపెట్టు. ఏందండి కాలు రేగరేస్తా, నాకేమైనా 2-3 మోషన్స్ అయితే తెలిసిద్ది బతుకంట. రొమ్ములు గూళ్ళు వెనక్క తీసి నాకేమన్నట్టు నడుస్తాం, అవునా? 2 సెలాన్లు పెడితే కానీ అప్పుడు లైన్లోకి రావు మరలా. దేవుని పిల్లలారా, వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. నీ లోపల ఉన్నటువంటి విర్రవీగుచున్న నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టేసి దేవుని వాక్యం అంట మన లోపల నాటబడుతుంది అంటాడు. 3 మాటలు చెప్పా. 1, ప్రాచీన స్వభావాన్ని, అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. 2వది, వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన సహవాసం, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, వచ్చాడు. దేవుని కంటే ఎక్కువైంది ఏది లేదు. దేవుని కంటే ఎక్కువైంది ఏది లేదు. నువ్వు ఈ లోక సంబంధమైన సహవాసం, దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ ఈ లోక సంబంధమైన సహవాసం చేస్తే దాన్ని విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన సంబంధాలు విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టేసేయాలి. సమస్త కల్మషాన్ని విడిచిపెట్టాలి. మరలా చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కింద లైన్ చదువుతారా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఎలాగుండాలి? విని నిన్ను నీవు మోసం చేసుకో. మాకు దేవుని వాక్యం నిన్ను ఎక్కడ సరి చేసుకోమని చెప్తా ఉందో ఆ లోపాన్ని సరి చేసుకో.
దేన్ని విడిచిపెట్టమని వాక్యం చెప్తుందో దాన్ని విడిచిపెట్టు. కప్పుకోకండి, లోపల దాచిపెట్టకండి. ఎందుకో తెలుసా? నీవు దేవుని చేత ముద్రించబడినటువంటి వ్యక్తివి, దేవుని కొరకు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. లోకంలో చాలామంది ఉన్నారండి, మన గ్రామంలోనే చాలామంది ఉన్నారు. మరి దేవుడు ఎందుకు నిన్ను సంఘంలోనికి పిలిచాడో తెలుసా? ఎందుకు నీకు మారు మనసు అనుభవాన్ని కలగజేశాడు? సంఘం అనే ద్రాక్ష తోటలో దేవుడు నిన్ను ఎందుకు నాటాడో గ్రహించు. ఆ పరలోక పట్టణంలో నువ్వు ఉండాలని కదా, ఆయనతో కూడా ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండాలని కదా. కప్పుకోకు, విడిచిపెట్టు. దేవుడు దేన్ని నిన్ను విడిచిపెట్టమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన లోపాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నప్పుడు లోపడదాం. మన అంతరాత్మకు కప్పిపుచ్చుకోక దాన్ని విడిచిపెడదాం. వినువారై ఉండినట్లుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోక వాక్యమునకు లోబడి మన జీవితాన్ని స్థిరపరచుకుందాం. నాలుగవ అనుభవం దేన్ని విడిచిపెట్టాలి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి. పిరికితనాన్ని, అవిశ్వాసాన్ని, అసహ్యాన్ని. నరహంతకులు అంటే మేము ఎవరిని మర్డర్ చేసామండి అనిపించింది కదా. మేము ఎవరిని మర్డర్ చేసాం? మర్డర్ చేసేవాడి దగ్గర కత్తో, గొడ్డలో, తుపాకీనో ఏదో ఉండేది. మన దగ్గర ఏం అవసరంలా. వాడి కలిగిన నాలుక ఉంది చాలు. అవునా? వాడి కలిగిన మనం మాట్లాడితే గుండె పగిలిపోవాల్సిందే. మర్డర్ చేయడానికి ఆయుధాలే అవసరంలా. మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తి మరణం అవ్వడానికి కారణం అవుతుంది. దాంట్లో ఒక మాట, అవిశ్వాసమును విడిచిపెడదాం. అన్ని విడిచిపెట్టాల్సినవి ఈరోజు మీకు తెలియపరచడానికి అవిశ్వాసాన్ని బయటికి తెస్తా ఉన్నా. పిరికితనాన్ని విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి, ఇంకా అసహ్యమైన వాటిని విడిచిపెట్టాలి, నరహత్య చేసే అనుభవాన్ని విడిచిపెట్టాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి, వ్యభిచారమును విడిచిపెట్టాలి. వీటన్నిటిని విడిచిపెట్టాలి. మంత్ర సంబంధమైన అనుభవాల్ని. మంత్ర సంబంధం అంటే మేము ఎక్కడ మంత్రాలు చెప్పించామండి? సూచి చెప్పించుకుంటావా? చెప్పించుకుంటారు లేదా? ఏం చేయాలి? వీటిని విడిచిపెట్టకపోతే ఎక్కడ ఉంటావు తెలుసా? కింద లైన్లో ఉంటుంది, చదవండి. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎక్కడికి వెళ్తావు? అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టాలి. వీటిలో ఒక మాట, అవిశ్వాసాన్ని విడిచిపెట్టు. దేవుని నమ్మిన వారంట బలవంతులుగా ఉంటారు. అవిశ్వాసాన్ని విడిచిపెడతాం. విశ్వాసంలో స్థిరపరచబడదాం. విశ్వాసంలో బలవంతులుగా మార్చబడదాం. ఒకరోజు శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి తన పనివారిని పంపించాడు. తన దాసులు పంపించాడంట. నా ఇంటిలో పనివాడు బలహీనంగా ఉన్నాడు, ఒక్కసారి ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నా ఇంట్లో ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయన యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడంట ప్రభువారు. ఒకసారి చూస్తారా? లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం. అతన్ని గూర్చి ఆశ్చర్యపడి జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసమును నేను
ఎవరైనా శతాధిపతి, ఒక అన్యుడు తన ఇంటిలో ఉన్నటువంటి దాసుడు రోగిగా ఉన్నాడని యేసు ప్రభువారి దగ్గరికి వర్తమానం పంపించాడు. నా ఇల్లు యోగ్యమైంది కాదయ్యా, నా ఇంటిలోనికి నువ్వు రావడానికి నేను అర్హుడిని కాదయ్యా, కానీ ఒక్క సహాయం చేస్తావా, ఒక్క మాట మాత్రం సెలవయ్యా, నువ్వు మాట్లాడితే చాలా అద్భుతం జరుగుతుంది, నువ్వు మాట్లాడితే చాలు నా పరిస్థితులు మారిపోతాయి, నువ్వు మాట్లాడితే చాలు నా కుటుంబంలో నా శోధన తొలగిపోతుంది, ఒక్క మాట నువ్వు మాట్లాడయ్యా, నా ఇల్లు యోగ్యమైంది కాదు. దేవుని మీద ఎంత నమ్మకం ఉందో చూడండి, యేసు ప్రభువారి మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా పరిస్థితులు మారిపోతాయని చెప్పి ప్రభువుని అడుగుతామంటే యేసు ప్రభువారు అంటాడు, నేను ఎంత విశ్వాసాన్ని అక్కడ చూడలేదు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీతో యేసు ప్రభువారు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసంలో అల్పులుగా ఉండకండి, అవిశ్వాసంతో ఉండకండి. విశ్వాసంలో నాటబడడానికి, విశ్వాసంలో బలవంతులుగా మార్చబడడానికి, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మన ఆధ్యాత్మిక జీవితాలు సిద్ధపరచుకుందాం. పేతురు తన సహోదరుడు జబదయి కుమారులు యేసు ప్రభువారు పిలవగానే తమ వలలను, తమ తండ్రిని, తమ దోణెలను విడిచిపెట్టి ఆయన వెంబడించారు. దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఆయన వెంబడించడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏం విడిచిపెట్టాలో చూడు, ఏం విడిచిపెట్టాలి? ఒకటి, ఈ లోక సంబంధమైన సహవాసాన్ని, బంధాలను విడిచిపెట్టాలి. రెండవది, పాత జీవితాన్ని, పాపపు స్వభావాన్ని, గతంలో నువ్వు నడిచిన నడవడికంతటిని విడిచిపెట్టాలి. మూడవది, సమస్త కల్మషాన్ని విడిచిపెట్టాలి. నాలుగవది, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డకొనడానికి శ్రద్ధపడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి